ఈరోజు ఈ సుందర జ్ఞాన కేంద్రంలో ఈ యొక్క సభను ఏర్పాటు చేసి భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో జరిగినటువంటి కుంభకోణం గురించి, దాంతోపాటు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో అంశాలు, నిన్న మొన్న జరిగినటువంటి యూజీసీకి సంబంధించిన నీట్ ఎగ్జామ్ కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ బాధ్యత వహించాల్సిన ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా బాధ్యత వహించకపోవడం, ఇప్పుడు అంటే కంటిన్యూ ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కంటిన్యూగా జరుగుతూ వస్తున్నాయి దేశంలో. కాకపోతే వాళ్ళు ఎట్లా వాటిని అధిగమించగలుగుతామన్న నమ్మకంతో కూడా వాళ్ళు ముందుకు వెళ్తూనేవారు. ఎందుకంటే ప్రతి ఇష్యూని కొన్ని రోజులు పట్టించుకోకపోతే ఆ తర్వాత ఆ ఇష్యూని ప్రజలు మర్చిపోతారనే ఒక నమ్మకంతో బీజేపీ 2014 నుంచి నరేంద్ర మోడీ గారు ఎన్నో ఇష్యూస్, ఎన్నో రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నో సందర్భాలలో కూడా ఎక్కడ కూడా బాధ్యత వహించి దానికి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ ముఖ్య నాయకుల్ని ఏ రోజు కూడా రాజీనామా చేయించిన పరిస్థితి లేదు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇప్పుడే అన్న చెప్పారు, సింహాద్రి యాదవ్ గారు సమాజ్వాదీ పార్టీ తరపు నుంచి ముఖ్యంగా ఈ అయోధ్య అంశం వచ్చేసరికి ఇది ఉత్తరప్రదేశ్కి రిలేటెడ్. ఉత్తరప్రదేశ్ అనేది ఈరోజు భారతదేశంలో చాలా కీలకమైన రాష్ట్రం. ఈ దేశ భవిష్యత్తుకి కీలకమైన రాష్ట్రం. ఎందుకంటే దానికి ఉన్నటువంటి వాల్యూమ్ కానీ, దానికి ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం కానీ ఈరోజు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ స్టేట్గా మనందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ ఈరోజు ఈ ఇండియా అలయన్స్లో ఒక స్ట్రాంగెస్ట్ ఫోర్స్గా ఉన్నటువంటి పార్టీ సమాజ్వాదీ పార్టీ. దానికి సంబంధించినటువంటి ఈ రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి యాదవ్ గారు మీరు పిలిచినాక డెఫినెట్గా మా అధ్యక్షులు చెప్పిర్రు. అయితే నాకు గ్రీన్ సమ్మిట్ కాన్ఫరెన్స్ ఉండడం వల్ల లేట్గా వచ్చిన ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ ఉండే. అలాగే మీ అందరికీ తెలియంది ఏముంది, ప్రతిరోజు ఎక్కడ సమస్యలు వచ్చినా బడుగు బలహీన వర్గాల కోసం కానీ ఎక్కడన్నా తప్పిదాలు జరిగినా కానీ ఐఏఎస్ సార్ ఎప్పుడైనా ముందుంటారు. ప్రతి సమస్యను అటు రోహిత్ వేముల ఇష్యూ కానీ యూనివర్సిటీలో జరిగినప్పటి నుంచి కానీ ఎప్పుడు కానీ ముందంజుండి ఆ సమస్యల్ని పరిష్కారం దిశగా ముందుకు తీసుకోవాలన్న ఆలోచనతో, అలాగే విశ్వేశ్వరరావు గారు మన టీజేసీ నాయకులు కూడా ఇక్కడికి వచ్చిర్రు. అన్న జాన్ వెస్లీ గారు ఇప్పుడే సిపిఎం నాయకులు మాట్లాడారు, రాములు గారు వచ్చిర్రు, చాలామంది యూనివర్సిటీ విద్యార్థులు నాయకులు ఉన్నారు, విలేకరులు, అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. అయితే ఈరోజు మనం మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా గత 2 సంవత్సరాల నుంచి వివిధ అంశాలలో పార్లమెంట్లోనే కూర్చొని బీజేపీ వైఖరిని చూస్తున్నాం. బుల్డోజ్ చేయగలుగుతామన్న ఒక ఆలోచనతో ముందుకు పోతున్నారు. అది ఒక సబ్జెక్ట్ వచ్చిన పార్లమెంట్ ఫ్లోర్ మీదైనా బయటనైనా వాళ్ళకు నమ్మకం ఏమేర్పడ్డదంటే ఈ యొక్క యూనిటీని మనం బ్రేక్ చేయగలుగుతాము, వీళ్ళందరూ కలిసి కట్టుగా ఒక పర్టికులర్ సమస్యను పట్టుకొని కన్సిస్టెంట్గా ఫైట్ చేయలేరు. మొదటి రోజు ఉంది, రెండో రోజు ఉండదు, రెండో రోజు 3, 4 రోజు మర్చిపోతున్నారు, 4 రోజు వీళ్ళు కూడా మర్చిపోతున్నారు అన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా మనం ఎవరన్నా బాధ్యత వహిస్తారా, ఎడ్యుకేషన్ మినిస్టర్ బాధ్యత వహిస్తారా, నీట్ అంటే నిమ్మకు నీరెత్తినట్టు సమస్య అయిపోయింది. నీట్ రీ ఎగ్జామ్ అయిపోయింది, సప్పట్లు కొట్టిరు, అబ్బా బ్రహ్మాండంగా చేసినాం రీ ఎగ్జామ్. ఇటువంటి ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదు అనుకుంటున్నాం. కానీ అయినా కానీ సక్సెస్ఫుల్గా రీ ఎగ్జామ్ని కూడా సక్సెస్ఫుల్గా చేసుకున్నామని ప్రచారం చేసుకున్నటువంటి గొప్పలు వాళ్ళు. అందులో భవిష్యత్ ఖరాబ్ అయిందో 11 మంది విద్యార్థులు చనిపోయారు సూసైడ్ చేసుకొని ప్రెజర్ తట్టుకోలేక. తల్లిదండ్రులు ఎంతోమంది వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసి మరీ వాళ్ళని కోచింగ్ సెంటర్లో చదివించి వాళ్ళ భవిష్యత్తు ఎటు అర్థం కాని పరిస్థితిలో స్ట్రెస్కి గురైనటువంటి అన్నీ మర్చిపోయారు. అసలు ఏం జరగలేదు ఈ దేశంలో, అసలు దేశంలో కష్టాలు ఏమున్నాయండి, బ్రహ్మాండంగా నడుస్తున్న ఈ దేశం గురించి వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు అనే విధంగా వాళ్ళకున్నటువంటి సంస్థలు, వాళ్ళకున్నటువంటి బ్యాకప్, వాళ్ళకున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలు, ఆ కార్పొరేట్ వ్యవస్థలు కూడా మీడియా సంస్థలను ఏ విధంగా టేక్ ఓవర్ చేసినాయో ఈరోజు పెద్ద పెద్ద జర్నలిస్టు కనుమరుగైపోయారు. ఎందుకు కనుమరుగైపోయారు అంటే అసలు జర్నలిజం అనే దాని మీద ఏదైనా రాద్దాము, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేద్దాము, వాస్తవాలు ప్రజల చెంతకు చేరుద్దామంటే అవి కూడా కార్పొరేట్ సంస్థల పాలైపోయినాయి. ఇక రాసేటోడు ఎవడు, చూపించేటోడు ఎవడు? మనం రోజు నిద్ర లేచిన తర్వాత నా మొబైల్ ఫోన్ చూస్తే సోషల్ మీడియా, టీవీ పెడితే వాన్ మీడియానే. ఇక మనకు వాస్తవంగా మనంతలో మనమే కొన్నిసార్లు
2-3 రోజులు పోరాటం చేసినాక నిజంగానే పోరాటం ఎవరు ఏతలరేలేదు అనేటట్టుగా చూపిస్తారు. జరుగుతుంది పోరాటం, ఒకరిని చూసి ఒకరిని చూసి నీరు గారిపోతారు. నిజంగానే అయిపోయింది ఇక పోరాటం, ఏం లేదు, సమస్య లేదా భయ్, ఎక్కడ సమస్యలు అనే దాన్ని మ్యానిపులేట్ చేయబడుతుంది మనం అర్థం కాకుండానే. ఈరోజు వెస్ట్ బెంగాల్లో చూసిర్రు, అధికారంలోకి వచ్చిన నెల రోజులు ఏ పొలిటికల్ పార్టీని కూడా సర్వైవ్ కాకుండా సామవేద దండోపాయాలు ప్రయోగించి అక్కడ ఉన్నటువంటి 20 మంది ఎంపీలను వాళ్ళు నాకు అందులో కొంతమంది ఎంపీలు చాలా క్లోజ్. అందులో సయాని ఆమె ఒక చిన్న యాక్ట్రెస్, ఆమెకు సొంత సీట్ ఇచ్చింది మమతా బెనర్జీ, పార్లమెంట్ సీట్. నాతో కమిటీ మెంబర్లు ఎప్పుడు ఆమె మొబైల్ ఫోన్ కానీ ఆమె ఎక్కడ పెట్టుకున్న ఆమె ఫోటోనే ఉండేది అందులో. మరి ఈరోజు వాళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టి ఏదో విధంగా అసలు అన్ని రాజకీయ పార్టీలను నిర్వీర్యం ఏ విధంగానైనా చేయాలన్న ఆలోచన. పాలిటిక్స్ అనే దాన్ని అసలు ఈ పాలిటిక్స్ అంటేనే మ్యాన్ పవర్, మజుల్ పవర్, మనీ పవర్ అనే కాడికి తీసుకొచ్చే పరిస్థితి ఇప్పుడు బీజేపీ చేస్తుంది. ఈరోజు ఈ అయోధ్య ఇష్యూ చూడండి, భారతదేశ వ్యాప్తంగా కూడా అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరం అనే ఒక సెంటిమెంట్ తోటి భారతదేశ వ్యాప్తంగా కూడా ఇంటింటికి అక్షింతలు పంపించి ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసి ఈరోజు అక్కడ అయోధ్యను నిర్మించిన తర్వాత వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో చూసిర్రు. అక్కడ ఈ గుడ్లెస్ కమిటీని ఏమేసిర్రు, అక్కడ వచ్చే చందాలు ఏ విధంగా వసూలు చేస్తుర్రు, ఆ చందాలని ఎంత ట్రాన్స్పరెంట్గా వాటిని రిజిస్ట్రేషన్ చేస్తుర్రు. అంటే ఇంత దేశవ్యాప్తంగా ఇంత పబ్లిసిటీ ఎన్నికల కోసమే చేసిరు తప్ప రాముని మీద ప్రేమ లేదు, రామాలయం మీద ప్రేమ లేదు. ఆ ట్రస్ట్ను క్రియేట్ చేసి ఆ ట్రస్ట్లో పెట్టిన మెంబర్లను కూడా వాళ్ళు ఏ రోజు కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేసిన పరిస్థితి లేదు. అసలు ఏం చేస్తారు వీళ్ళని అంటే ఇక ఎప్పటికీ ఇది చూడకపోయి ఉంటే, ఇది కనపడకపోయి ఉంటే ఎప్పటికీ దోపిడీ నిత్యం జరుగుతూనే ఉండేది. ఈ దోపిడీకి ఎప్పటికీ అంతులేని దోపిడీది. ఎన్ని చందాలు వస్తున్నాయో తెలియదు. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు సెంటిమెంటు, తిన్నా తినకున్నా అరే రామ మందిరం కట్టేయాలన్న ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసి పాపం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 10 10కో వాళ్ళకి అత్యవసరం నిజంగానే ఎక్స్ట్రా డబ్బులు ఉండి విపరీతంగా డబ్బులు లేని వాళ్ళే పెట్టింది ఇంట్లో. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం దేశ ప్రజల ముందు ఈరోజు వాస్తవాలు తెలియజేయాల్సిన పరిస్థితి మన అన్ని పొలిటికల్ పార్టీస్ మీద ఉన్నాయి. ఉండొచ్చు భేదాభిప్రాయాలు ఉండొచ్చు మనలో మనం ఒకప్పుడు, కానీ ఇప్పుడున్న వాస్తవం ఏంటంటే పొలిటికల్గా సర్వైవ్ అవ్వడమే కష్టం. నిన్నగాక మొన్న చూసినాం మనం, లాస్ట్ ఎక్స్ట్రా సెషన్ కూడా పెట్టిర్రు దేనికోసం, డీలిమిటేషన్ అని చెప్పి, ఉమెన్ రిజర్వేషన్, డీలిమిటేషన్ ఇంకా అని ఒక కాంబో ప్యాకేజ్ పెట్టిర్రు. అసలు అది కూడా మీరు అర్థం చేసుకోండి. మనం ఉమెన్ రిజర్వేషన్ ఇప్పుడు కాదు, మేము 2023లోనే ఉమెన్ రిజర్వేషన్కి అందరం ఏకీభవించినాం. 543 మందిలో 541 మంది ఓకే అన్నారు. మీరు ఇప్పుడు చేసుకుంటారా అప్పుడు చేసుకుంటారా మీ ఇష్టం అని చెప్పి వదిలేసినాం. 26 తర్వాత కాస్ట్ సెన్సస్ జనగణన తర్వాత చేస్తామని చెప్పింది బీజేపీ వాళ్ళు. సడన్గా వచ్చి 2011 సెన్సస్ అన్నప్పుడు మరి 2011 ప్రకారం సెన్సస్ చేస్తే ఎవరు వద్దంటారు? 543 సీట్లలో చేసుకోరు. మీరు 850 సీట్లు చేస్తా అని చెప్పి మీ ఇష్టానుసారంగా మీరు డిసైడ్ చేసి మీరు ఏదో చేద్దామన్న ఆలోచనతో పోతే 2/3 మెజార్టీ కావాల్సి వచ్చింది. కానీ జనానికి ఏం చెప్పిర్రు? అటు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లు, ఇటు తమిళనాడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం ఆ 3 రోజులు పెట్టి 15, 16, 14, 15, 16 పెట్టి 17 నుంచి పోయి ప్రచారం చేసుకొని 21కి ఎన్నికలు, లాస్ట్ రోజు ప్రచారం 20వ తారీఖు. ఆ 3 రోజులలో వీలైనంత వరకు వీళ్ళంతా మహిళా వ్యతిరేకులు అని చెప్పడానికి ఆ బిల్లు పెట్టి, ఆ బిల్లు చెల్లదని తెలుసు, ఆ బిల్లు కాదని తెలుసు. సో ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన, దేశ ప్రజలను తప్పుతో పట్టించేటువంటి ఒక ఆలోచన, చిన్న విషయం కాదు. మనం వాళ్ళని ఈజీ తీసుకుంటే అసలు ఇక ఏ పొలిటికల్ పార్టీ ఈ రౌండ్ టేబుల్ మీటింగ్లు కూడా ఉండవు. ఇక వచ్చేటోడు కూడా రారు. ఏమొస్తారు? ఏమన్నా వర్కౌట్ అయితే రావచ్చు యుద్ధం చేస్తే. ప్రతి పొలిటికల్ ఒకప్పుడు ఎవరికో ఒకరికి ప్రొఫెసర్ గారు, పెద్ద మనుషులు ఉన్నారు, ఎస్లీ గారు ఉన్నారు, ఒకప్పుడు ఏదో ఒక ఆలోచనతో రాజకీయ, ఇప్పుడు ఏ ఆలోచన కనుమరుగైపోతుంది. తట్టుకోలేమన్న ఈ వద్దురాబాయి సంసారం చేసుకుందాం పెళ్ళం పిల్లలతో, ఎందుకురా నాయన ఇది రోజు బంద్ చేస్తారు ధర్నా. ఈరోజు నరేంద్ర మోడీకి ఏమన్నా 70% మెజార్టీతో గెలిచి ప్రధానమంత్రి అయిందా? పాస్ కాలే.
చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ వాళ్ళ బతుకు ఎక్కినికి మద్దతు ఇచ్చారు. దాన్నే మెజార్టీగా ప్రపంచం అంతా చెప్తున్న విశ్వగురువు నేను నీ అమ్మ నన్ను మొత్తం భారతదేశ ప్రజలు ఇంటింటికి నాది రామన్ ఫోటో ఇద్దరిదే ఫోటోలు ఉంటాయి, ఒక్క ఫోటోలు ఉంటామని చెప్తున్నారు బయట పోయి. వాళ్ళు నిజమే అనుకుంటారు. ఇంత పెద్ద నాయకుడు ఎక్కడ పుట్టిన ఇంత పెద్ద ఈ డెమోక్రటిక్ కంట్రీలో ప్రజాస్వామ్య దేశంలో మూడోసారి అధికారంలో ఇంత బ్రహ్మాండమైన విశ్వగురు ఏడంగా వచ్చిన వాళ్ళకు తెలియదు. ఆయన 30% వచ్చినాయి మార్కులని. ఆయన 70% వ్యతిరేకంగా ఓటు వేసిర్రు ప్రజలు. కానీ ఆ ఓట్లన్నింటినీ మనకున్నటువంటి విధానము మనకున్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి లొసుకులతోటి అవన్నీ కూడా తీసుకొచ్చి ఆయన డబ్బలు వేసుకుంటుండు. ఆ పార్టీలు చిన్న చిన్న పార్టీలు అన్నీ తీసుకొచ్చి కలెక్షన్ చేసి ఇలా పడేస్తాడు. ఇప్పుడు ఆ 20 మందిని తీసుకుపోయిండు, రాజ్యసభలో 7 మందిని తీసుకుపోయిండు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళని. నిన్న మొన్న ఉద్ధవ్ ఠాక్రే పార్టీ శివసేన యూబీటీలకు వెళ్ళి కొంతమందిని తీసుకుపోతుండు. ఇక కాన్ఫిడెన్స్ ఏడికి వచ్చింది అంటే అసలు డెమోక్రసీయే లేదప్పా. ఇక ప్రజాస్వామ్యం ఎక్కడిది, ప్రజాస్వామ్యంలో వీళ్ళు చెప్పే రూల్స్ ఎక్కడి, మొత్తం మడత పెట్టి డబ్బలు 850 ఇష్టానుసారంగా నేనే అధికారంలో ఉంటా అన్న ఒక ధైర్యంతో నరేంద్ర చెప్పాలి దీన్ని. మనమందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మాట్లాడుకోవడం చాలా ఈజీ, 4 గోడల మధ్యన ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు పట్టుదల ఉండాలి. ఇలా ఎవరో ఒకడు అమెరికాలో ఒక జడ్జి మాట్లాడిన మాటను పట్టుకొని నిరుద్యోగుల గురించి వాళ్ళని కాక్రోచెస్ అన్నాడని బొద్దెంకలు అన్నాడని చెప్పి ఒక చిన్న స్లోగన్ని లేపితే ఇన్ని మిలియన్ల మంది ఇన్ని లక్షల మంది ఈరోజు సంతకాలు పెట్టి అఫిడవిట్ సైన్ చేసినట్టు ఎంత వ్యతిరేకత ఉన్నట్టు ఈ దేశంలో. మరి ఎందుకు మనం ఆ వ్యతిరేకతను ఎన్కాష్ చేసుకోలేకపోతున్నాం? ఈవెన్ మా పార్టీ 130 ఏళ్ళ చరిత్ర పార్టీ ఈరోజు 100 మంది ఎంపీలు ఉన్నాం, ఈ అధికారంలో కూడా ఉన్నాం. కానీ భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎంత ఉందో ఒక సామాన్యమైన వ్యక్తి ఎక్కడో టెక్సాస్ సిటీలో ఉద్యోగం చేసుకుంటాడో చిన్న వెబ్సైట్ స్టార్ట్ చేసి దాంట్లో ఒక అంశాన్ని పెడితే 2 రోజులు ఇట్లా కదిలింది. కానీ తర్వాత మళ్ళీ చేసి దాన్ని తొక్కేసిరు అనుకో, ఇప్పుడు కనపడకుండా ఎక్కడ ఏ మీడియాలో కనపడకుండా అన్ని మీడియాలను మూసేసిరు, అన్ని డోర్లు మూసిరు, అన్ని that I'm telling the ways విధంగా ఇది ఎక్కడ మిస్టేక్ ఒకసారి ఏ విధంగానైతే ఆ ఉద్యమాన్ని కూడా తొక్కేయాలని చూస్తారో మీరు అర్థం చేసుకోరు. సరే ఇప్పుడే ప్రొఫెసర్ గారు చెప్తున్నట్టు కోర్ట్స్ మళ్ళీ దాన్ని రీఇన్స్టేట్ చేసి వాళ్ళని మళ్ళీ ఫర్దర్గా వాళ్ళ హెజిటేషన్స్ని ఎట్టి పరిస్థితులు ఆపొద్దు అనేది ఒకటి డెసిషన్ తీసుకోవడం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడేది. ఈ న్యాయ సంస్థలన్నా కొద్దిగా ముందుకు వచ్చి ఇటువంటి పరిస్థితులు చేస్తేనే నిలబడగలుగుతాం మనం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఒక అంశాన్ని తీసుకొని మీరు ఇక్కడ రౌండ్ టేబుల్ పెట్టుకున్నాం మనం. ఈ అంశం చాలా సీరియస్ అయిన అంశం. ఇది అందరూ కూడా ప్రతి మూలకు మాట్లాడాల్సిన అంశం. నిజంగానే మేము కూడా ఎంత పెద్ద పొలిటికల్ పార్టీ, ప్రతి దగ్గర మాకు మండల పార్టీ ఉన్నాడు, మాకు బూత్ ఉన్నది, మాకు వ్యవస్థ ఉంది, కింది దాకా కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నటువంటి సబ్జెక్ట్. ఇంతకంటే గొప్ప సబ్జెక్ట్ ఏముంటుంది? ప్రతి మనిషికి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ చెప్పండి. ప్రతి మనిషికి అర్థమయ్యేది రాముడు. రాముడి హుండీలో చెయ్యి పెట్టి దొంగతనం జరిగింది అన్న విషయాన్ని ప్రతి ఊర్లో వాళ్ళు ఏ విధంగానైతే అక్షింతలు పంపించి సెంటిమెంట్ రేకెత్తించడానికి ప్రయత్నం చేసిర్రో భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి బూత్లో, ప్రతి ఊర్లో, ప్రతి వాడలో మనం ఈ ప్రచారాన్ని చేసినట్టయితే ప్రజల్లో వాళ్ళ గురించి కొద్దో తెలిసిపోతుంది. కానీ చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఈరోజు మా మహేష్ కుమార్ గౌడ్ గారైనా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా మరి వాళ్ళేం ప్రత్యేకత వాళ్ళకేం లేదు, వాళ్ళు కూడా ఇందులోనే ఒక భాగం. ఎలా మనం ఇక్కడ పోరాటం చేసి అధికారంలోకి ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఓవరాల్గా అందరినీ మింగనికే పెద్ద కొండచెలం పైన ఉందన్న విషయాన్ని వీళ్ళు మర్చిపోవద్దు. వీళ్ళు ఏదో మమ్మల్ని కాదు చూసేది, ఆయన వాళ్ళనే నాకు సంబంధం లేదు అనుకుంటే వాళ్ళ పొరపాటు. మింగేది అందరినీ మింగుదామనే ఉన్నాడు. ఒకరోజు నేను నెక్స్ట్ రోజు వాళ్ళను. ఈ విషయాన్ని గమనించి అందరు కనుక అలర్ట్ కాకపోతే తర్వాత మనం ఏమన్నా డెమోక్రసీలో మనం ఫైట్ చేయవచ్చు. అసలు డెమోక్రసీయే లేనప్పుడు నేను ఫైట్ చేసేది ఏందిగా? ఇష్టానుసారంగా డీలిమిటేషన్ చేసి ఎవరు గెలవకుండానే డీలిమిటేషన్ గీతలు గీసిర్రు అనుకోండి. వాళ్ళ అంచనాలు వేసి వాళ్ళ సర్వేల ప్రకారమే ఏ ఊరు ఎటుండాలనో, ఏ వాడ ఎటుండాలనో వాళ్ళే గీతలు గీసి ఏ ఓటు ఎట్టేసుకోవాలనో, ఏ ఓటు ఎట్లేయొద్దో
ఎస్ఐఆర్ ప్రాసెస్ మీద అన్ని ఓట్లు, ఇష్టమైన ఓట్లు, నష్టమైన ఓట్లు, మనకి వేయని ఓట్లన్నీ దళితుల ఓట్లు, మైనార్టీ ఓట్లు మనకు వడవు, ఈ ఓట్లన్నీ డిలీట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో చేసి ఏం చేస్తావు? ఒక పక్కన ఎస్ఐఆర్ ద్వారా ఓట్ చోరీ, ఒక పక్కన నువ్వు నచ్చకపోతే నువ్వు ఏమో సీట్ చోరీ, కూర్చున్న తర్వాత కూర్చోక ముందు వీలైతే కుర్చీ గుంజాలి, వీడు ఎట్టి పరిస్థితులు అటు ఇటు చేసి కుర్చీ గుంజుకొని కుర్చీని తీసుకుపోవాలి. ఏ విధంగానైనా సర్వే కావాలన్న ఆలోచనతో వాళ్ళు ముందుకు పోతుర్రు. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను ఒక పార్టీలో ఒక సభ్యుని మాత్రమే. కానీ అన్ని పొలిటికల్ పార్టీస్ ఈరోజు ఫస్ట్ డెమోక్రసీని, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఈరోజు జరగబోయే ప్రమాదం ఏంటంటే ఈ వచ్చే మాన్సూన్ సెషన్లో వాళ్ళు పెట్టబోయే బిల్స్, మాకు నిన్ననే నోటిఫికేషన్స్ మాకు వచ్చినాయి బిజినెస్ ప్లాన్. కాబట్టి దాంట్లో వాళ్ళు ఏం చెప్పరు, మాకు 24 hours బిఫోర్ డిసైడ్ చేస్తారు ఏదైనా వేయాలంటే. ఒకవేళ వాళ్ళు గతంలో కనుక మనం అనుకున్నట్టు నా అప్కి బార్ 400 అని చెప్పిండు ఆయన దొరవారు. సరే 400 రాలేదు ఆయనకు, 200 చిల్లర వచ్చినాయి కానీ, 220 230 వచ్చినాయి కానీ, నా 240 అప్కి బార్ 400 ఎందుకనంటే 400 వస్తే బాబాసాహెబ్ గారు సార్ రాసిన రాజ్యాంగానే మార్చాలన్న ఒక దురాలోచన వాళ్ళకు ఉండే. ఏంద్రబోయే ఆలోచన, ఆ పుటిన్ ఉండే కదా, పుటిన్ లెక్క చేద్దాం అనుకోండి ఈ దేశాన్ని. ఆ కాన్స్టిట్యూషన్స్ అన్నీ మార్చేసి ప్రెసిడెంట్స్ రూల్ తీసుకొచ్చేసి ఏదో వాళ్ళు ఏంటంటే ఇంతకంటే గొప్ప అవకాశం లేదు, అందరు సర్దుమని పేరు, ఎవ్వరు కూడా యాక్టివ్ లేరు, మళ్ళీ లేస్తే వీళ్ళు మనం మింగుతారు, ఖతం చేయాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని సార్, ఎందుకంటే అట్లీస్ట్ ఇనిషియేట్ చేసి, నేను ఏమంటున్నా అంటే చాలా సమస్యలను ఎవరం పట్టింది, ఏదో విధిగా పొద్దున్న లేస్తున్నాం, పని చేసుకుంటున్నాం, పార్లమెంట్ సభ్యునిగా పోతున్నాం, 4 మీటింగ్లు అటెండ్ అవుతున్నాం, పార్లమెంట్కి పోతున్నాం, మాట్లాడుతున్నాం, స్టాండింగ్ కమిటీలు పోతున్నాం, ఏదైనా పిలిస్తే సార్ పిలుస్తున్నాం, ఎవరు పిలుస్తున్నాం, మీటింగ్లు అటెండ్ అవుతున్నాం. కానీ ఫోకస్డ్ పొలిటీషియన్స్గా ఇప్పుడు ఎదిగే పరిస్థితి లేదు. రాజకీయాలలో ఫోకస్ తప్పింది, దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. కాబట్టి ఇటువంటి అంశాలు ఏదైనా సార్, మీరు కమ్యూనిస్టునైనా, ఎందుకంటే ఒకప్పుడు కమ్యూనిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించేది. ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా, ఎస్పెషల్లీ నేను చాలిగౌరవం నగర్కల్ నియోజకవర్గం నాది గతంలో, మా దగ్గర నరరాఘవరెడ్డి గారు బ్యాక్ టు బ్యాక్ ఎన్నిసార్లు పవర్లోకి వచ్చారు. మా దగ్గర మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు ఏం తెలియకపోయేది, కమ్యూనిస్టు కాంగ్రెస్ ఏం తెలియకపోయాడు రాజకీయాలు, డబ్బులే ఉండకపోయేది రాజకీయాలలో. రాజకీయాలలో మీలాంటి ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ అవకాశం ఆ రోజులలో దండిగా ఉంటుండే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు మారిపోయినాయి. ఇప్పుడున్న రాజకీయ నాయకులకు కూడా మల్టీ ఫోకస్డ్ అయిపోయారు. ఎవడన్నా మంచి ఆలోచనతో వచ్చినా కూడా వాడి ఆలోచన ఖరాబ్ అవుతుంది, వాడు ఫోకస్ పట్టాలు తప్పిపోతాడు వాడు ఇప్పుడున్న వ్యవస్థలకు. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి సింహాద్రి యాదవ్ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, ఎన్నో అంశాలున్నాయి, ఇటువంటి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇటువంటి గ్రౌండ్ రూల్లకు తీసుకోవడానికి మీడియా మిత్రులకు కూడా నాది ఒకటే విన్నపం, ఇది ఒక చిన్న కార్యక్రమం కావచ్చు, ఇది పెద్ద 5 స్టార్ హోటల్లోనో లేకపోతే పెద్ద వేదిక మీద పెట్టి దేశవ్యాప్తంగా కనపడేంత గొప్పగా చేయకున్నా కానీ ఒక కార్యక్రమం చేసి ఇక్కడ ఒక ఇష్యూ మీద దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మీద. అది చిన్నదైనా పెద్దదైనా, ఇక్కడ చాలా పెద్ద మనుషులు ఉన్నారు, ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను కూడా వచ్చినాం కాంగ్రెస్ పార్టీ తరఫున. కాబట్టి దీన్ని క్యారీ చేసి జనాలకి ఈ ఇష్యూని తీసుకుపోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరొకసారి అందరికి నమస్కారం, సెలవు ఇస్తున్నాను.